తెలుగు వారి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం టెక్సాస్ స్టేట్ డల్లాస్ సిటీ దగ్గర ప్లానో టౌన్లో ఉన్నాము. ఇది మా డాటర్ వాళ్ళు ఉండే ఏరియా. చూశారు కదా ఎంత బాగుందో. రండి, మీకు ఇంకా ఇక్కడే విశేషాలు చూపిస్తాను. ఇప్పుడు మేము ఒక ఫన్ ఫైర్కి వెళ్తున్నామండి. మా డాటరు, మా సన్-ఇన్-లా అండ్ మా ఫ్యామిలీ కలిపి. దగ్గరలోనే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఫ్రిస్కో ఫన్ ఫైర్ అండి. ఇది ఎగ్జిబిషన్. మనం ఇక్కడ చాలా చూస్తుంటాం, ఎగ్జిబిషన్స్ అంటూ ఉంటాం. టౌన్స్లో, సిటీస్లో పెడుతుంటారు. సో అలాగే ఇక్కడ అమెరికాలో కూడా ఒక ఫ్రిస్కో ఫన్ ఫైర్ ఇది పెట్టారు. ఇది జూన్ నెలలో, మొన్ననే 2021 జూన్లో పెట్టారు. ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయండి. అందులో ఇది టవర్ రైడ్. ఇది చాలా హైట్ ఉంటుంది ఈ టవర్ రైడు. అంటే రంగులు రాటం అంటాం, కాకపోతే చాలా పైకి వెళ్తుంది. ఇది పైకి వెళ్ళిన తర్వాత రంగులు రాటంలా తిరుగుతూ ఉంటుంది. ఆ ఫన్ చాలా చాలా బాగుంటుంది. క్యాకే ఈ రైడ్ కనుక ఎక్కితే. ఒక 4 floors 5 floors హైట్లో ఈ టవర్ ఉంటుందండి. రంగులు రాటం చాలా బాగుంది ఈ రైడ్. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈవినింగ్ టైం అవుతుంది. సో ఇదొక రైడ్ అండి. ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి. దాంట్లో మీకు అన్నీ చూపిస్తాను, రైడ్స్ అన్నీ. ఈవినింగ్ టైం ఇప్పుడే అవుతుంది. బట్ ఆల్మోస్ట్ ఇక్కడ మేము వచ్చిందే 8 o'clock అయింది. 8 అంటే ఇంకా లైటింగ్ ఉంది ఇక్కడ. చూసారు కదా, ఇదొక రైడు. ఈ రైడు కూడా మనం అంటే రంగులు రాటం అంటాం, కానీ దీనికి వెరైటీ ఒకటి ఉంటుంది. దట్స్ పైకి వెళ్ళిన తర్వాత చాలా ఊపేస్తుంది అన్నమాట. ఇక ఈ పిల్లలు ఎక్కిన పిల్లలు వీళ్ళైతే ఇక కేకలు పెడతారన్నమాట. అది చూసారు కదా, మొత్తం పైకి కిందకు ఊపేస్తుంది అన్నమాట. కేరింతలు, అరుపులే ఇట్లాంటివి చూస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది రైడ్. ఇదొకటి క్యాండీ యాపిల్స్. సన్సెట్ అవుతుంది, ఈవినింగ్ టైం. ఈరోజు ఆల్మోస్ట్ ఫ్రైడే అండి. చాలా బాగుంది అంతా గ్యాదరింగ్ ఇక్కడ. ఎక్కువ చిల్డ్రన్, అంటే స్కూల్ చిల్డ్రన్ కానీ, కాలేజీ పిల్లలు కానీ చాలామంది వచ్చారు ఇక్కడ ఎగ్జిబిషన్కి. ఈరోజు ఈ రైడ్స్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగుంది ఇక్కడ చూడటానికి. మన ఇండియాలో ఉంటాయి కానీ రైడ్స్, బట్ ఇక్కడ చాలా వెరైటీగా ఉన్నాయి ఈ రైడ్స్ కూడా. చాలా బాగుంది. ఒక్కొక్క రైడు ఎక్కుతుంటారు వాళ్ళు, కేరింతలు కొడుతూ ఉంటారు. చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ అంటే కరోనా టైము, బట్ ఇట్స్ గ్యాదరింగ్. ఎంతమంది ఉన్నారు చూసారా. వీళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ అయిపోయిందండి ఇక్కడ. వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ టెక్సాస్ స్టేట్ ఫ్రీ మాస్క్ స్టేట్ అని అనౌన్స్ చేశారంట. సో దట్ ఇక్కడ మాస్కులు కూడా ఎవరు పెట్టుకున్న అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ప్రికాషనరీ మెజర్స్లో కొంతమంది పెట్టుకుంటున్నారు. బట్ ఈ రైడ్ చూసారా ఎంత బాగుందంటే, తిప్పేస్తుందండి. అబ్బా 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 అబ్బా, కేరింతలు, అరుపులండి బాబు, మామూలుగా లేదు. ఎంత బాగుంది చూసారా. సన్సెట్లో ఈ రంగులు రాటం తిరుగుతుంటే నా కెమెరా క్యాప్చర్ చేశాను. చాలా బాగుంది. ఇది చూసారు కదా, ఇందా చూపించాను మీకు ఆల్రెడీ. ఈ రైడు దూరం నుంచి తీశాను. ఇది చాలా స్పీడ్గా ఉంటుందండి. ఇది పిల్లలకైతే ఎంత సరదాగా ఉంటుందంటే అంత సరదాగా ఉంటుంది. జైంట్ వీల్ అండి. నా కెమెరా ఎప్పుడు దీని మీదే ఉంటుంది. ఇప్పుడు జైంట్ వీల్ మీదకి వెళ్తుంటుంది. ఇక్కడ గ్యాదరింగ్ చూసారు కదా, పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వచ్చి ఈవినింగ్ టైం ఇక్కడ భలే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. వీకెండ్ కదా ఈరోజు, ఫ్రైడే ఈవినింగ్ అందరూ వచ్చి
ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి ఇక్కడ. ఈ జైంట్ వీల్ కూడా చాలా హైట్ ఉందండి. ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 5 floors హైట్ ఉంది ఇది. అది ఎక్కితే చాలా పైకి కనిపిస్తుంది, మొత్తం ఊరంతా కనిపిస్తుంది. ఈ గ్యాదరింగ్ చూసారు కదా ఇక్కడ ఎలా ఉన్నారో. ఎవరు మాస్కులు పెట్టుకోలేదు సార్, ఎందుకంటే ఇక్కడ ఫ్రీ మాస్క్ స్టేట్ అంట ఇది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, సారీ. సేఫ్టీగా ఉంది ఇక్కడ. వ్యాక్సినేషన్ కూడా బాగా అయిపోయింది అందరికీ, అందువల్ల సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు అందరూ. ఇక్కడ మాస్క్ అయితే పెట్టాల్సిన అవసరం అయితే లేదు. దట్స్ ఇట్స్ నాట్ ఏ కంపల్సరీ. పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇది ఒక రైడ్ అండి. ఎలా ఉంది, తిరిగిపోతుంది. ఈ రైడ్ చాలా బాగుందండి. తిరుగుతూ ఉంటుంది, పైకి తీసుకెళ్ళిపోతుంది. కింద పడిపోతామా అన్నంత ఎగ్జైట్మెంట్ వస్తుంది అనమాట. అసలు ఎంత గోల్ చేస్తున్నారంటే అంత గోల్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళందరూ పిల్లలు. అరుపులు. చూశారు కదా ఎంత బాగుందో. ఈవినింగ్ టైం అండి. ఆల్మోస్ట్ సన్సెట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు టైం ఎంత అంటే ఆల్మోస్ట్ 8:45 అయిందండి ఇక్కడ. నైట్ 8:45కి సన్సెట్ అవుతుంది అన్నమాట. ఇదొక రైడ్, ఆర్బిటర్ అంటారంట దీన్ని. ఇదొక రైడు. ఈవినింగ్ అయ్యే కొద్దీ, చీకటి పడే కొద్దీ ఇక్కడ ఇంకా చాలా అందంగా ఉంది ఈ ఎగ్జిబిషన్. ఎందుకంటే ఎల్ఈడి లైట్స్ అవన్నీ వేస్తారు, చాలా బాగుంది. డే టైం చూసిన దానికి, ఆ లైట్స్ వేసిన తర్వాత చూసిన దానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. వీళ్ళ కేకలు, అరుపులు, కేరింతలు అబ్బాబ్బా మామూలుగా లేవండి. చూస్తున్నారు కదా, ఇప్పుడే లైట్స్ వేస్తున్నారు, ఎల్ఈడి లైట్స్. ఇక్కడ జైంట్ వీల్ చూపించాను మీకు. నా కెమెరా ఇప్పుడు దాని మీదకి వెళ్తుంటుంది. దూరం నుంచి చూడండి ఎంత బాగుందో. ఈవినింగ్ టైం వచ్చి వీకెండ్, ఈరోజు ఫ్రైడే కదా, వీకెండ్లో అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. చూశారు కదా ఇక్కడ టికెట్స్కి వాళ్ళంతా లైన్లో నుంచున్నారు. ఐ థింక్ అంత మ్యాక్సిమం ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి ప్రతి రైడ్కి. పేమెంట్ వాళ్ళు చేసేది పద్ధతి ఫిజికల్గా చాలా తక్కువ ఉంటుంది. క్యాష్ అంటే డాలర్స్ అది అంత పెద్ద తక్కువ ఉంటుంది, బట్ అంత ఎక్కువ ఆన్లైన్లోనే ఉంటుంది పేమెంట్స్ అన్నీ కూడా. ఈ రైడ్స్ ఇప్పుడే లైట్స్ వేస్తున్నారు, చూసారు కదా, ఎల్ఈడి లైట్స్ తోటి. ఈవినింగ్, ఈ నైట్ టైము ఇంకా చాలా బాగుందన్నమాట ఈ ప్రదేశం. చాలా ఎంజాయ్ చేసామండి మేము కూడా ఇవన్నీ చూసి. రైడ్స్ కొన్ని ఎక్కామనుకోండి ఓకే, కానీ అన్నీ ఎక్కడం భయం వేస్తుంది కదా. కొంతమంది ధైర్యవంతులు అయితే ఎక్కేస్తారనుకోండి మొత్తం. చాలా థ్రిల్లింగ్ రైడ్స్ ఉన్నాయి ఇక్కడ. దిస్ ఇస్ ద ఆర్బిటర్ అండి, ఇది చూసాము. ఆర్బిటర్ ఇది తిరుగుతూ తిప్పేస్తూ ఉంటుంది. చాలా ఫాస్ట్గా తిప్పుతారండి ఇది. అసలు ఆ దగ్గర ఉన్నప్పుడు వినిపించే ఆ కేరింతలు అబ్బాబ్బా. అరుపులు కాదండి బాబు, కేకలు. ఈ లైట్స్ వేసిన తర్వాత చూసారు కదా జైంట్ వీల్ ఎంత కలర్ఫుల్గా ఉందో.
చాలా అట్రాక్షన్గా ఉంది ఈ లైట్స్ వేసిన తర్వాత ఈ ఎగ్జిబిషన్, ఈ ఫన్ ఫైర్. ఫ్రిస్కోలో చాలా వరకు మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. ఇండియన్స్లో కూడా మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. ఫ్రిస్కో, ప్లానో, ఈ ఇర్వింగ్ అని ఇలాంటి ఏరియాలు ఉన్నాయి. ఇక్కడ చాలా తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారంట ఇక్కడ. సో ఎగ్జిబిషన్లో కూడా చాలామంది కనిపించారు మనకి తెలుగు వాళ్ళు. ఇది చూసారు కదా, అయ్య బాబాయ్, పై వరకు వెళ్ళిపోయి కింద పడేసినంత పని చేస్తుందండి ఇది. వాళ్ళ అరుపులు అయితే మామూలుగా లేవు, కింద పడిపోతామా అన్నట్టుంది. అంత పై వరకు తీసుకెళ్ళి రివర్స్ చేస్తుంది వాళ్ళని. నిజంగా భలే థ్రిల్లింగ్ అండి ఇది. పిల్లలైతే భలే సరదాగా ఉంటుంది వీళ్ళకి. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. థ్రిల్లింగ్ రైడ్స్. లైట్లు వేసిన తర్వాత చాలా బాగుందండి ఈ ఏరియా. చాలా అందంగా, చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ ఎల్ఈడి లైట్స్ తోటి అలంకరించారు, డెకరేట్ చేశారు. ప్రతి రైడ్ని చాలా బాగా డెకరేట్ చేశారండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. లైట్స్ వేసిన తర్వాత ఇంకా అందంగా ఉంది. ఈవినింగ్ అయ్యే కొద్దీ, చీకటి పడే కొద్దీ ఇంకా ఎగ్జైట్మెంట్గా ఉంది ఇక్కడ ఈ ఏరియా. సూపర్ అండి, చాలా బాగుంది. అమెరికాలో కూడా ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఉంటాయి అనుకున్నాం, కానీ ఉన్నాయి. మన ఇండియాలో లాగానే ఇక్కడ కూడా ఎగ్జిబిషన్స్ పెడతారు. సో ఫ్యామిలీస్, పిల్లలు అందరూ వచ్చి ఇక్కడ మనలాగే మనం ఎలా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ కూడా అంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ జైంట్ వీల్ ఎక్కడానికి అయితే పెద్ద క్యూ ఉందండి బాబు. ఒక అరగంట పట్టింది మా డాటర్ వాళ్ళు ఎక్కాలంటే లైన్లో నుంచుని. టికెట్ తీసుకున్న తర్వాత అంత పెద్ద క్యూ ఉంది. జైంట్ వీల్ అంటే ఎంత కదా, మంచి క్రేజ్ ఉంటుంది. సూపర్ అండి, చూస్తున్నారు కదా. ఇక మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇది లాంగ్ షాట్లో నా కెమెరా క్లిక్ చేశాను. ఇది ఈరోజుతో ఈ ఎగ్జిబిషన్ చూసి ఎంజాయ్ చేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి.